తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ రైడ్ చేసింది. పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 15 ప్రాంతాల్లో శ్రీనివాసరెడ్డికి చెందిన ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చారు. సిఆర్పీఎఫ్, పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఈడీ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఏకకాలంలో 16 చోట్లు విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. భారీ భద్రత మధ్య హైదరాబాద్లోని మంత్రి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబర్లోనూ ఈడీ అధికారులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. ఎన్నికల ముందు సోదాలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ రైడ్ చేసింది. పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 15 ప్రాంతాల్లో శ్రీనివాసరెడ్డికి చెందిన ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చారు. సిఆర్పీఎఫ్, పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఈడీ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఏకకాలంలో 16 చోట్లు విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. భారీ భద్రత మధ్య హైదరాబాద్లోని మంత్రి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబర్లోనూ ఈడీ అధికారులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. ఎన్నికల ముందు సోదాలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.